సోషల్ మీడియాలో రీల్స్ ప్రభావం ఒకే కుటుంబంలో నలుగురి ప్రాణాల మీదకు తెచ్చింది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఉమ్మెత్త పువ్వులతో చేసిన కూర తింటే ఆరోగ్యానికి మంచిదని చూసిన రీల్ వారి ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. హైదరాబాద్లో నివాసం ఉండే వీరంతా గ్రామంలో జరిగే అమ్మవారి జాతరకు హాజరైన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. సోషల్ మీడియా మంచి కన్నా చెడు ప్రభావాలను ఎక్కువగా జనం మీద చూపిస్తూ ఉంటుంది. అందులో వచ్చేటువంటి ప్రతి సమాచారం నిజం కాదని ఆయా రంగాల నిపుణులు, ఆ రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం వాటిని విశ్వసిస్తూ వాటిని ఫాలో అవుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం, లేదంటే డబ్బు కోల్పోవడం వంటి అనేక ఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అటువంటి ఘటన గురించే మనం చెప్తున్నాం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం చెందినటువంటి ఒక కుటుంబం, వీరంతా కూడా హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యనే జరిగినటువంటి గ్రామంలో ఒక అమ్మవారి జాతర నిమిత్తం వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి రావడం, అక్కడ గతంలో వారు చూసినటువంటి ఒక రీల్, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రీల్ ఆధారంగా ఉమ్మెత్త పువ్వులు, ఇవి సాధారణంగా రోడ్డు పక్కన పిచ్చి మొక్కల్లా మొలుస్తూ ఉంటాయి, వీటిని ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెప్పడం, ఆ రీల్ ని చూడడం, ఊరు వచ్చిన తర్వాత అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి జాతర నిమిత్తం వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ఆ పువ్వులు ఆకులు తీసి కూర వండుకుని తిన్న తర్వాత నిన్న అంటే సోమవారం రోజు వాళ్ళంతా కూడా అస్వస్థకు గురయ్యారు. వాళ్ళందరినీ కూడా గమనించినటువంటి స్థానికులు వారిని అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లడం, అక్కడే ఏం జరిగింది అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అదేవిధంగా గ్రామస్తులు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే మొత్తం ఉమ్మెత్త పువ్వులతో వాళ్ళు తిన్నటువంటి ఆహారం విష పదార్థం విషతుల్యంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయితే వీరందరూ ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు కూడా పూర్తిగా నిరంతరం వారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఉమ్మెత్త పువ్వుల్లో పూర్తిగా విషతుల్యమైనటువంటి పదార్థాలు ఉంటాయి, వీటికి సరైన విరుగుడు కూడా లేదు అని చెప్తా ఉన్నారు. మరోవైపు ఒకవేళ బాడీలో ఈ పాయిజన్ పర్సంటేజ్ కనుక పెరిగినట్టయితే వాళ్ళ ప్రాణానికి కూడా ముప్పు పొంచి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా కొంత ఆందోళనకరంగా వారి ఆరోగ్య పరిస్థితి ఉంది. వైద్యులు అయితే నిరంతరం వారిని పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి, వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పరిస్థితి. అయితే ఇటువంటి లేనిపోయినవి అంటే ఎవరో ఏదో చెప్పారు, అందులో వాస్తవం ఉందా లేదా అనేది కూడా తెలుసుకోకుండా ఇటువంటి ప్రాణాల మీదకి తెచ్చుకున్న ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా సరైన సోషల్ మీడియాలో సరైనటువంటి నియంత్రణ లేదంటే దాన్ని కట్టడి చేసేటువంటి చర్యలు లేకపోవడంతో ఇటువంటి వారు అనేక మంది అమాయకులు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటనలపై అధికారులు కూడా పూర్తిగా దృష్టి సారించాలి, లేదంటే దీని మీద వాస్తవాలు ఏంటనేది వైద్య నిపుణులు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం వీరి నలుగురి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. వీరంతా కూడా హైదరాబాద్ కి సంబంధించినటువంటి మరికొంత బంధువులకు కూడా సమాచారం చేరవేశారు. దీంతో వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వారికి ఏమైంది అనేది చాలా స్పష్టంగా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గంగా భవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి ఈ నలుగురు కూడా ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.